రమ్యకు వివాహం సెట్ అయింది. ఆమె తల్లిదండ్రుల అనుమతితో ఈ వివాహం జరుగుతోంది. రమ్య ఎంతో సంతోషంగా ఉంది. తనకు కాబోయే భర్త కూడా ఎంతో అందంగా ఆకర్షణీయమైన యువకుడు. అతడిని ఏ అమ్మాయి కూడా తిరస్కరించలేదు. పెళ్లి రోజు రానే వచ్చింది. అన్ని బాధ్యతలను చాలా వైభవంగా నిర్వహించారు. పెళ్లి జరిగిపోయింది. రమ్య తన అత్తగారింటికి వెళ్ళింది. ఆ ఇల్లు ఒక పెద్ద బంగ్లా, ఒక రాజభవనంలాగా ఉంది. సేవకులు, కార్లు మరియు జీవితంలోని అన్ని సౌకర్యాలతో కలగలిపి ఉంది. ఇంట్లోకి ఘనంగా స్వాగతించారు. రమ్యకు తన గది చూయించి రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఆ గది యొక్క అందం మరియు అలంకరణ చూసి రమ్య ఎంతో ఆశ్చర్యపోయింది. చాలాసేపటికి రమ్య భర్త వినయ్ వచ్చాడు. రమ్యను చూస్తూనే అతడు తన మొహాన్ని అసహనంగా పెట్టాడు. నువ్వు పెద్ద అందంగా ఉంటాను అని అనుకుంటున్నావా? కానీ అస్సలు కాదు. నీకంటే నేను చాలా రెట్లు అందంగా ఉంటాను. నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు. నా నుండి ఎటువంటి ప్రేమను నువ్వు ఆశించవద్దు అన్నాడు వినయ్. ఆ మాటలు విని రమ్య ఎంతో ఆశ్చర్యపోయింది. కానీ అతడు ఎంతో కోపంగా చెప్పే విధానం చూసి, అతడు చెప్పిన మాటను చూసి అతడి వైపు చూసే ధైర్యం కూడా చేయలేదు. అప్పుడే అతడు ఆమెతో మళ్ళీ అన్నాడు, ఈ విషయం ఈ గది నుండి బయటకు అస్సలు వెళ్ళకూడదు. ఒకవేళ వెళితే ఏం చేస్తానో నాకే తెలియదు. ఈ రహస్యాన్ని శాశ్వతంగా దాచిపెట్టు. అలాగే నా తల్లిదండ్రులను నీ సొంత తల్లిదండ్రులలాగా భావించి వారికి సేవ చెయ్యి. కానీ నా విషయాల్లో మాత్రం ఎటువంటి జోక్యం చేసుకోరాదు అని చెప్పాడు. అతడి మాటలు విన్న తర్వాత రమ్య కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. తర్వాత అతడు బయటకి వెళ్ళిపోయాడు. రమ్య ఎంతో భయపడుతూ ఏడుస్తూ కూర్చుంది. ఇష్టం లేనిది తను నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని బాధపడుతూ ఉంది. తర్వాత ఆమె అలా ఆలోచిస్తూ అలాగే పడుకొని ఉంది. చాలాసేపటి తర్వాత వినయ్ వచ్చి, ఏయ్, ఇది నువ్వు పడుకోవాల్సిన బెడ్ కాదు. నువ్వు వెళ్ళి కింద పడుకో, నేనొక్కడినే బెడ్పై పడుకుంటాను అన్నాడు. దాంతో భయంతో కిందికి వెళ్ళిపోయింది. కానీ ఒకటే ఆలోచించింది, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? తనకు ఇష్టం లేని పెళ్లిని ఎందుకు చేసుకున్నాడు? ఈ విషయం నా తల్లిదండ్రులకు చెప్పాలి అని ఆమె అనుకుంది. కానీ తల్లిదండ్రులు చాలా సున్నితమైన మనసు కలవారు. పైగా ఎన్నో కష్టాలు పడి వాళ్ళు తనను పెంచి చదివించారు. ఇప్పుడు దీంతో కట్నం కానుకలు ఇచ్చి ఈ పెళ్లిని చేశారు. తమ తాహతుకు మించి అప్పులు చేసి మరీ ఈ పెళ్లి చేశారు. పైగా రమ్య వాళ్ళ నాన్నకు ఇంతకుముందే ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది. తన తల్లి ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంటుంది. ఎటువంటి సమయంలో వారికి ఈ విషయం తెలియజేస్తే వారి ఆరోగ్యాలు ఏమవుతాయో అని ఆమె భావించింది. దాంతో కాబట్టి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు అని అనుకుంది. తర్వాతి రోజు ఉదయం అతడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నాకు ఆఫీస్లో కాస్త పని ఉంది. నేను అర్జెంటుగా వెళ్లాల్సి ఉంది. సాయంత్రం రిసెప్షన్కు రెడీగా ఉండు అని చెప్పి వెళ్ళాడు. రమ్యకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మనసంతా చాలా బాధగా ఉంది. కానీ అత్త వాళ్ళతో ఆమె ఆ బాధని చూపించలేకపోయింది. తనకు ఇష్టం లేని భర్తతో ఈ ఇంట్లో ఎలా ఉండాలి తనకే అర్థం కాలేదు. సాయంత్రం రిసెప్షన్ టైం అయింది. అతడు వేదికపైకి రమ్య చేయిని ఎంతో ప్రేమగా పట్టుకొని తీసుకువెళ్ళి తనతో పాటు కూర్చొనబెట్టుకున్నాడు. అదే చూసి రమ్యకు చాలా ఆశ్చర్యం వేసింది. అక్కడ చాలా మంది జనం ఉన్నారు. అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి వారిని కలుస్తూ ఉన్నారు. అతడి స్నేహితులు మరియు బంధువులు. ఇలా కాసేపటి తర్వాత వినయ్ ఫ్రెండ్ ఒకతడు పైకి వచ్చాడు. వస్తూనే నవ్వుతూ వినయ్ని కౌగిలించుకొని విష్ చేశాడు. అలాగే రమ్యను కూడా పలకరించాడు. అలాగే అతడు రమ్యకు ఒక బహుమతిని ఇచ్చాడు. అయితే ఆ బహుమతిని ఇస్తూ వినయ్కి వినపడకుండా చెప్పాడు, ఈ బహుమతిని నువ్వు ఒంటరిగా చూడు, నీ భర్తతో పాటు కాదు అని చాలా అంటే చాలా తక్కువ స్వరంతో అన్నాడు. అలా చెప్పి అతడు వారితో ఫోటో దిగి విష్ చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అందరూ స్నేహితులు బంధువులు వచ్చి కలిశారు. పార్టీ ముగిసింది. అందరూ వారి వారి ఇళ్లలకు బయలుదేరారు. ఆ రోజు రాత్రి కూడా గత రాత్రిలాగానే గడిచిపోయింది. రమ్య ఇక్కడ ఒక విషయం గ్రహించింది. ఒక గదిలో రెండు ప్రపంచాలు, ఒకటి తన భర్తది, మరొకటి తనది. ఆ మూసి ఉన్న గదిలో అప్పుడు జీవితం ఒక దినచర్యగా అనుసరించడం ప్రారంభించింది. అతడు ఉదయం ఆఫీస్కి బయలుదేరడం, ఆ సమయం అంతా రమ్య అతడి తల్లితో గడిపేది. ఒకరోజు రిసెప్షన్లో గిఫ్ట్ ఇచ్చిన ఆ వ్యక్తి తన తల్లితో పాటు ఇంటికి వచ్చాడు. రమ్య అత్తగారు వారిని సాదరంగా లోపలికి ఆహ్వానించింది. వినయ్ కూడా తన స్నేహితుడిని ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. భోజనాలు అయ్యాయి. తర్వాత అతడు ఎవరు విననప్పుడు రమ్యతో అన్నాడు,
రమ్య గారు, మీరు నేను ఇచ్చిన ఆ బహుమతిని ఓపెన్ చేశారా అని. అసలు ఆ బహుమతి గురించే మర్చిపోయిన రమ్య, లేదు ఇంకా చేయలేదు అని చెప్పింది. మీరు అది ఒక్కసారి ఓపెన్ చేయండి అని చెప్పాడు అతడు. అలా చెప్పి అతడు తన తల్లితో పాటు తిరిగి వెళ్ళిపోయాడు. వాళ్ళంతా ఫ్యామిలీ, క్లోజ్ ఫ్రెండ్స్గా ఉంటారు. అందుకే అతడు అప్పుడప్పుడు తరచుగా వస్తూ ఉంటారు. అదే సమయంలో అతడి తల్లి చెప్పింది, ఈ ఆదివారం భోజనానికి మా ఇంటికి తప్పక రావాలి, మీరు కొత్త కోడల్ని తీసుకొని అని ఆహ్వానించారు. రోజులు గడుస్తున్నాయి, కానీ రమ్యకు దినదిన గండంలా గడుస్తూ ఉన్నాయి ఆ రోజులు. రమ్యకు అస్సలు అర్థం కావడం లేదు. తను పెళ్లి చేసుకొని ఎవరి కోసం ఇక్కడికి వచ్చాను? అసలు ఎవరిని పెళ్లి చేసుకొని వచ్చాను? అతడే నాతో మాట్లాడడం లేదు. తనతో అసహ్యం చూపిస్తాడు. అటువంటి ఇంట్లో నేను అసలు ఎవరి కోసం ఉండాలి అని తనకు ఏమీ అర్థం కావడం లేదు. ఆమె ఆ బహుమతి గురించి మళ్ళీ మర్చిపోయింది. ఆదివారం రానే వచ్చింది. వారి ఇంటికి వెళ్ళాలని రమ్య అత్తగారు వినయ్కి గుర్తుకు చేసింది. మీరిద్దరూ వెళ్ళిరండి, కొత్త దంపతులు కదా, భోజనానికి మీరు వెళ్తేనే బాగుంటుంది అని చెప్పింది. దాంతో రమ్య, వినయ్ కారులో బయలుదేరారు. తన తల్లి ముందు ఎంతో బాగా ప్రవర్తించిన అతడు కారు ఎక్కగానే రమ్యకు ఒక అపరిచితుడులాగా, ఒక శత్రువులాగా వెంటనే మారిపోయాడు. ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె తన పక్కన కూర్చోవడం కూడా అతనికి అస్సలు ఇష్టం లేదు. కారు వారి ఇంటి ముందర ఆగింది. వాళ్ళు ఎంతో ఆప్యాయంగా వీరిని లోపలికి ఆహ్వానించారు. పలకరింపులు, మాటలు అయ్యాక భోజనం కూడా అయ్యింది. ఆ సమయంలో ఆ గిఫ్ట్ ఇచ్చిన ఆ అబ్బాయి ఆమెతో మాట్లాడాడు. బాగున్నారా? మీరు నేను ఇచ్చిన ఆ గిఫ్ట్ని ఓపెన్ చేశారా అని మళ్ళీ అడిగాడు. లేదు అని రమ్య చెప్పింది. మీరు ఆ గిఫ్ట్ ఓపెన్ చేయండి, కానీ అది మీ భర్తకు తెలియకుండా ఓపెన్ చేయండి అని అతడు చెప్పాడు. దాంతో రమ్య ఆశ్చర్యపోయింది. తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చారు. గదిలోకి వెళ్ళాక వినయ్ రమ్య చేతిని గట్టిగా పట్టుకున్నాడు. దాంతో ఆమెకు చాలా ఇబ్బందిగా అనిపించింది. నొప్పి అవుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నారు అని రమ్య అడిగింది. అప్పుడు వినయ్ చెప్పాడు, అసలు నీకు ఎంత ధైర్యం అతనితో మాట్లాడడానికి? నా ఫ్రెండ్తో నీకేంటి మాటలు? అతడితో దూరంగా ఉండు, అసలు మాట్లాడకు అన్నాడు. అయినా అతడు ఏం చెప్పాడు నీకు? ఏం మాట్లాడుతున్నావు అతనితో అంటూ కోపంగా అడిగాడు. దాంతో ఆ మాటలకు రమ్య ఎంతో ఆశ్చర్యపోయింది. కేవలం పలకరింపులు చేస్తేనే ఇతడు ఇంత ఫీల్ అవుతున్నాడే, పైగా అతని ఫ్రెండ్ అతనికి తెలియకుండా ఓపెన్ చేయమని చెప్తున్నాడు ఆ బహుమతిని. అసలు అందులో ఏముంది? ఇప్పుడు ఆ విషయాన్ని అతడికి చెబితే ఆ విషయం ఇంకా తీవ్రమవుతుంది అని అనుకుని, ఏం లేదు, ఏం మాట్లాడలేదు, మీరు ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారు, అతడు కేవలం బాగున్నారా అని అడుగుతున్నాడు, అంతకుమించి ఏమీ లేదు అని చెప్పింది రమ్య. అప్పుడు వినయ్ చెప్పాడు, నువ్వు ఎవరితోనూ మాట్లాడకూడదు, ఏ అబ్బాయితోనూ అని అన్నాడు. అతడు కోపంగా అలా చెప్పి రూమ్లో నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం వినయ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రమ్య తన గదికి తలుపు వేసుకొని అతడు ఇచ్చిన ఆ బహుమతిని ఓపెన్ చేసింది. అంతే, అందులో ఒక లెటర్ ఉంది. ఆ లెటర్ చదివి ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. అందులో ఇలా ఉంది, రమ్య గారు, చూస్తూ చూస్తూ మీ జీవితం పాడైపోవడం నాకు అస్సలు నచ్చడం లేదు. నేను నా ఫ్రెండ్ జీవితం ఎప్పుడూ బాగుండాలి అని కోరుకుంటాను. నా ఫ్రెండ్ అంటే అంత ఇష్టం నాకు. కానీ నా ఫ్రెండ్ వలన ఒక అమ్మాయి జీవితం నాశనం అవుతూ ఉండడం కూడా నేను అస్సలు తట్టుకోలేను. అందుకే చెప్పాలి అనుకుంటున్నాను. వినయ్ మా ఆఫీసులో వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. వారిద్దరూ ప్రేమలో చాలా దూరం కూడా వెళ్ళారు. వినయ్ ఆమెని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. కానీ ఆమె అతడిని పెళ్లి చేసుకోనని, ఇంట్లో తనకు వేరే సంబంధాలు చూశారు అని, తమ ఇంట్లో ఈ పెళ్లికి ఒప్పుకోరని చెప్పి వేరే బాగా డబ్బున్న అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. దాంతో వినయ్ ఎంతో డిప్రెషన్కి వెళ్ళాడు. అసలు అమ్మాయిలు అంటేనే చాలా కోపం, అసహ్యం వచ్చేసింది ఇక వాడికి. దాంతో అమ్మాయిలకు ఆమడ దూరంతో ఉండడం అతడు మొదలుపెట్టాడు. అసలు వారి పేరు ఎత్తితేనే వాడికి ఎంతో కోపం వస్తుంది. ఎన్నోసార్లు అతడిని ఒక్క అమ్మాయి వలన అందరినీ అలా చూడడం తప్పు అని ఎన్నోసార్లు నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా కూడా అతడి యొక్క ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. అతడు పెళ్లి పట్ల అస్సలు ఆసక్తిగా లేడు. కానీ తన తల్లిదండ్రులు ఎన్నో రోజులుగా పెళ్లి చేసుకోమని అతడిని బలవంతం పెడుతున్నారు. అందుకు వీడు అస్సలు ఒప్పుకోవడం లేదు. అప్పుడు ఆ తల్లిదండ్రులు అతడిని చాలా బలవంతం పెట్టారు. నువ్వు ఇలా పెళ్లి చేసుకోకుండా ఉంటే ఈ ఇంటికి అసలు వారసులు లేకుండా పోతారు.
మాకు మనవడినో మనవరాలనో చూడాలని ఉంది. మాకు నువ్వు పిల్లలతో భార్యతో సంతోషంగా ఉండడం చూసి మేము సంతోషంగా ఉంటాము. ఇలా నువ్వు ఒంటరిగా ఉంటే మేము జీవించలేము అంటూ వాళ్ళు ఎంతో బలవంతం పెట్టారు వాడిని. దాంతో అతడు అయిష్టంగానే ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది. పెళ్లి సెట్ అయినప్పటి నుండి అతడిలో ఇంకా మానసికంగా వివేచన కోల్పోతూ ఉన్నాడు. మీ పట్ల తన కోపాన్ని పెంచుకుంటూనే ఉన్నాడు. ఈ అమ్మాయిలను అస్సలు నమ్మకూడదు. నేను తనని నా భార్యగా అస్సలు స్వీకరించను. తను పెళ్లి చేసుకుని వచ్చిందంటే ఇక నా తల్లిదండ్రులకు కేవలం ఒక కోడలిగా ఉంటుంది అంతే, కానీ నాకు భార్యగా కాదు అని అన్నాడు. అలా కాదు అని చెప్పడానికి ఎంతో ప్రయత్నించినా వాడిలో మార్పు అస్సలు రావడం లేదు. కాబట్టి అతడి యొక్క మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని అతడిని మెల్లిగా మీరు మార్చండి. అతడు అస్సలు చెడ్డవాడు కాదు, చాలా మంచివాడు. కానీ ఆ అమ్మాయిని ఎంతో ప్రేమించాడు. ఆమె చేసిన మోసాన్ని తట్టుకోలేక అతడు అలా మారిపోయాడు. కాబట్టి నా ఫ్రెండ్ పైన కోపం పెంచుకోకుండా అతడిని క్షమించి అర్థం చేసుకుని అతడి మానసిక పరిస్థితికి తగ్గట్టుగా మీరు కాస్త ప్రవర్తించి అతడిని ఈ బాధ నుండి బయటపడేలా చేస్తారని నా మనవి. దయచేసి నా ఫ్రెండ్ని వదిలేసి అస్సలు వెళ్ళిపోకండి. ఇక ఎప్పుడు అతడు ఈ జీవితంలో అమ్మాయిలపైన సరైన దృష్టితో ఉండడు మీరు అలా వెళ్తే. కాబట్టి మీ భర్తను మీరు కాస్త మార్చుకోండి ప్లీజ్ అని ఆ ఉత్తరంలో రాసినది చూసి రమ్య ఒక్కసారిగా షాక్ అయింది. తన కళ్ళ వెంట నీళ్లు కారిపోయాయి. తన భర్త ఇంకో అమ్మాయిని ఇంతలా ప్రేమించాడా అని. మీరు ఎవరినో ప్రేమించి తనని పెళ్లి చేసుకున్నాడు. ఆ ప్రేమను మర్చిపోలేక తన పట్ల ఇలా ప్రవర్తిస్తున్నాడు అని ఆమె ఎంతో బాధపడింది. తర్వాత ఆమెకు గుర్తొచ్చింది, ఆమె ఎవరో చేసిన మోసం వలన అతడు ఇలా క్రూరంగా మారిపోయాడు అని. రమ్య ఆ లెటర్ని మళ్ళీ మళ్ళీ చదువుతోంది. ప్రతి అక్షరం తన గుండెను కత్తిలా గుచ్చుతున్నప్పటికీ చివరిలో అతడు రాసిన మాటలు మాత్రం ఒక కొత్త వెలుగును చూపించాయి ఆమెకు. అతడు చెడ్డవాడు కాదు, కేవలం ఒక మోసంతో మానసికంగా కృంగిపోయాడు. నువ్వు అతడిని వదిలిపెట్టకుండా దయచేసి అతడిని మార్చు అని. ఆమె కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. ఆమె అనుకుంది, అతడు నన్ను ఎంతో ద్వేషిస్తున్నాడు, కానీ అందుకు కారణం నేను కాదు. ఎవరో ఒకరు అతడి జీవితాన్ని పాడు చేశారు. దాంతో అతడు మానసికంగా ఎంతో కృంగిపోయి ఉన్నాడు. అతనికి నేనంటే ఇష్టం లేదు, కానీ నాకు అతడంటే ఎంతో ఇష్టం కదా. పెళ్లి వరకు నేను ఇప్పుడు భార్యగా అతడిని వదిలేస్తే అతడు పూర్తిగా చీకటిలో మునిగిపోతాడు. లేదు, నేను అతడిని మార్చాలి. మళ్ళీ ప్రేమ అంటే, అసలు నిజమైన ప్రేమ అంటే ఏమిటో చూపించాలి అని తన మనసులో తానే అనుకుంది. ఒకరోజు వినయ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రమ్య తలుపు దగ్గర ఆగింది. వినయ్ అని మెల్లగా పిలిచింది. అతడు తిరిగి అసహనంగా చూశాడు. ఏంటి అని. అప్పుడు రమ్య తనకు వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ, నువ్వు నన్ను నీ భార్యగా స్వీకరించకపోయినా నేను నీ జీవితంలోకి ఉన్న భార్యను. నీ బాధ, నీ కోపం, నీ ద్వేషం అన్నీ నాకు తెలుస్తున్నాయి. కానీ అవి ఎందుకో నాకు అర్థం కావడం లేదు. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే నువ్వు పెళ్లి రోజు నుంచి నన్ను ఇంత అవహేళనగా మాట్లాడుతున్నా నేను వదిలి నేను నా పుట్టింటికి వెళ్ళడం లేదు. ఎందుకంటే నువ్వంటే నాకు అంత ఇష్టం. పెళ్లి చేసుకున్న రోజే భర్తగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయితే ఇక్కడ ఉన్నది నా తల్లిదండ్రుల కోసమో నీ తల్లిదండ్రుల కోసమో కాదు, నా హృదయం కోసం. ఐ లవ్ యూ అన్నది. ఆ మాటలు విని వినయ్ చాలా కోపంతో మరియు ఆశ్చర్యంగా చూశాడు. ఏం చెప్పకుండానే బయటకు వెళ్ళిపోయాడు. ఒకరోజు వినయ్కి చాలా జ్వరం వచ్చింది. డాక్టర్ మెడిసిన్స్ ఇచ్చినప్పటికీ అతడికి అంత తొందరగా ఆ జ్వరం తగ్గలేదు. సేవకులు అతడికి సపర్యలు చేసినా అతడికి సాంత్వన కుదరలేదు. అప్పుడు రమ్య రాత్రంతా అతడి పక్కన కూర్చొని తడిబట్టతో తుడుస్తూ 4 గంటలకు ఒకసారి మందులు వేస్తూ నీళ్లు తాపిస్తూ ఉంది. అప్పుడు అతడి కళ్ళు తెరిచి చూసి, నువ్వు నా కోసం ఇంతలా కష్టపడాల్సిన అవసరం లేదు. నన్ను పట్టించుకోవాల్సిన అవసరం నీకు అస్సలు లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నాకు సేవకులు ఉన్నారు, లేదా మా అమ్మ చూసుకుంటుంది అని అన్నాడు. అప్పుడు రమ్య చిరునవ్వుతో, నువ్వు నన్ను ప్రేమగా చూడకపోయినా నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా భర్త ఈ విధంగా అనారోగ్యంగా ఉంటే నేను చూసుకోకుంటే ఇంకెవరు చూసుకుంటారు? అయినా ఇంకొకరిని ఎందుకు చూడనిస్తాను అని అన్నది. ఆ మాటలు విని వినయ్ మౌనంగా ఉండిపోయాడు. ఒకరోజు రాత్రి భోజనం తర్వాత రమ్య మెల్లగా అడిగింది, నువ్వు నీ మనసులో ఉన్న మాటను ఏదైనా నాతో చెప్పవచ్చును. నీ గతం గురించి, నీ మాజీ ప్రేమికురాలు గురించి నువ్వు అదే మనసులో పెట్టుకొని బాధపడుతూ కోపం పెంచుకుంటూ ఉండకుండా నాతో షేర్ చేసుకోవచ్చును కదా.
అన్నది. ఆ మాటలు విని ఒక్కసారిగా అతడు షాక్ అయ్యాడు. ఏంటి నువ్వు చెప్పేది అన్నాడు. నీ మనసులో ఉన్నది నాకు అర్థమైంది. నువ్వు ఎవరినో అమ్మాయిని బహుశా ప్రేమించి ఉంటావు. ఆ అమ్మాయి నిన్ను మోసం చేసిందేమో. అందుకే నువ్వు ఇలా బహుశా చేస్తున్నావు అనుకుంటున్నాను అన్నది రమ్య. లేదు, అదంతా అబద్ధం. నేను ఎవరిని ప్రేమించలేదు అన్నాడు వినయ్ ఎంతో కోపంగా. అప్పుడు రమ్య చెప్పింది, లేదు వినయ్, నీ గతం నేను తెలుసుకున్నాను నీ ఫ్రెండ్స్ ద్వారా. నువ్వు ఆ అమ్మాయిని ఎంతగా ప్రేమించావో నేను అర్థం చేసుకున్నాను. కానీ ఆమె చేసిన మోసం వలన నువ్వు నన్ను శిక్షిస్తున్నావు. నాతో పాటు నువ్వు కూడా శిక్ష వేసుకుంటున్నావు నీకు అన్నది. దాంతో అతడు కోపంతో లేచి అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు. కానీ రమ్య అతడి చేయిని పట్టుకుంది. ప్రేమ ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ దక్కదు అనుకుంటున్నావు. ఒకరు మోసం చేస్తే అందరూ అలాగే అనుకుంటున్నావు. కానీ నిజమైన ప్రేమ అలా ఉండదు. నిజమైన ప్రేమ అంటే ఏంటో నేను నీకు చూపిస్తాను. నీపై నాకు ఎంత ప్రేమ లేకుంటే నువ్వు ఇంత నన్ను కష్టపెడుతున్నా నేను ఇక్కడే ఉండాల్సిన అవసరం నాకు ఏముంది? దయచేసి ఆ అమ్మాయి గురించి మర్చిపో. మన జీవితాన్ని సరికొత్తగా మొదలు పెడదాం అన్నది. అతడి కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. చాలా కాలం తర్వాత అతడి మనసులో కదలికలు కాస్త మొదలయ్యాయి. ఒకరోజు వినయ్ తల్లి ఆరోగ్యం బాగా పాడయింది. రమ్య రాత్రంతా ఉదయమంతా ఆమెను చూసుకుంటూ మందులు ఇచ్చి భోజనం పెట్టి అస్సలు కసురుకోకుండా అస్సలు విసురుకోకుండా తన సొంత తల్లిగా సేవ చేసింది. అంత ప్రేమగా సేవ చేయడం చూసి వినయ్ నిశ్శబ్దంగా చూస్తూ కూర్చున్నాడు. అప్పుడు అతడికి అనిపించింది, తనని నేను ఎంతగానో బాధించాను, ఎన్నోసార్లు తిట్టాను. అయినా ఆమె ఇక్కడ నా కోసం ఉంటుంది. నా తల్లికి ఎంతో సేవ చేస్తుంది. తన సొంత వారిగా చూసుకుంటూ ఉంది మా అందరినీ. తన కుటుంబాన్ని వదిలేసి నేనే సర్వస్వం అంటూ ఇక్కడికి వచ్చిన రమ్యను నేను ఎంత బాధ పెడుతున్నానా అని తన మనసులోనే అనుకున్నాడు. అప్పుడు రమ్యతో చెప్పాడు, నువ్వు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు మా కోసం. నువ్వు ఈ ఇంటికి కోడలివి మాత్రమే, సేవకురాలివి కాదు. ఈ పనులు చేయడానికి ఇక్కడ సేవకులు ఉన్నారు మా ఇంట్లో అన్నాడు. అప్పుడు రమ్య అన్నది, సేవకులు ఇంట్లో పనులు చేస్తారు, కానీ ఆప్యాయతను అందించలేరు అన్నది. ఆ మాటలు విని వినయ్ మౌనంగా వెళ్ళిపోయాడు. కొన్ని వారాలు గడిచాయి. ఒక రాత్రి వినయ్ రమ్య గదిలోకి వచ్చి కూర్చున్నాడు. రమ్య, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను నిన్ను ఎప్పటికీ అంగీకరించను అన్నాడు. అప్పుడు రమ్య చెప్పింది, కానీ నా హృదయం అంతా నీకే. నీ బాధ, నీ కోపం, నీ ద్వేషం అన్నీ నాకు తెలుసు. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. పెళ్లి రోజే భర్తగా ప్రేమించడం ప్రారంభించాను. ఇప్పుడు ఈ ఇంట్లో ఉండడం నీ తల్లిదండ్రుల కోసమో కాదు, నా హృదయం కోసం అని చెప్పింది. ఆ మాటలు విని వినయ్ ఆశ్చర్యంగా మరియు కొంత కోపంతో ఏమీ చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు రమ్య చెప్పింది, ప్రేమ ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ దక్కదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిజమైన ప్రేమ అలా ఉండదు. నీలో మంచి మనసు ఉంది. నేను దాన్ని బయటకు తేవాలని ప్రయత్నిస్తున్నాను. నీ కోపం, ద్వేషం, నిరసన అన్నింటినీ తొలగించుకుంటే భవిష్యత్తులో మనం కలిసి జీవించడానికి అవి అడ్డంకి కాదు అని చెప్పింది. ఆ రాత్రి నుండి వినయ్ ప్రవర్తన పూర్తిగా మారింది. రమ్యతో మాట్లాడడం మొదలుపెట్టాడు. చిన్నగా నవ్వడం ప్రారంభించాడు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఆమెపై ప్రేమను పెంచుకున్నాడు. ఆమెను తన భార్యగా గర్వంగా అందరికీ పరిచయం చేయడం ప్రారంభించాడు. రమ్యతో ఎంతో ప్రేమగా ఉంటున్నాడు. రమ్య తన సహనంతో, ప్రేమతో, పట్టుదలతో అతడి జీవితాన్ని మార్చింది. ఇద్దరి మధ్య పెరిగిన ఆ కొత్త బంధం ఇప్పుడు నిజమైన ప్రేమగా మారింది. ప్రేమ అనేది కేవలం అందంలో ఉండదు. అది సహనంలో, శ్రమలో, అర్థం చేసుకోవడంలో ఉంటుంది. రమ్యలా ప్రతి ఒక్కరూ తమ బంధాన్ని వదిలిపెట్టకుండా ప్రేమతో కాపాడగలిగితే విరిగిన హృదయాలు కూడా మళ్ళీ జీవించగలవు. కాదంటారా? వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.